ఆఫ్ఘనిస్తాన్తో ప్రారంభం కాబోయే టీ20 సిరీస్లో టీమిండియా ఓపెనర్గా విరాట్ కోహ్లీ వస్తాడనే వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ప్రచారాన్ని చూసి కోహ్లీ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తుంటే, కొందరు విశ్లేషకులు మాత్రం ఇది సాధ్యమయ్యే విషయం కాదని సదరు ప్రచారాన్ని కొట్టిపారేస్తున్నారు. వాస్తవానికి కోహ్లీ గత ఐపీఎల్ సీజన్లో ఓపెనర్ అవతారమెత్తినప్పటికీ అది క్యాష్ రిచ్ లీగ్ వరకే పరిమితమైంది. గత సీజన్లో అతను ఓపెనర్గా పరుగుల వరద పారించినా ఆ తర్వాత అంతర్జాతీయ టీ20లు ఆడలేదు. దీంతో ఆ అంశం అప్పటితో మరుగున పడిపోయింది. అయితే తాజాగా కోహ్లీ అంతర్జాతీయ టీ20లోకి రీ ఎంట్రీ ఇవ్వడంతో ఓపెనర్ ప్రస్తావన మళ్లీ తెరపైకి వచ్చింది. పొట్టి ఫార్మాట్లో కోహ్లీని ఓపెనర్గా పంపాలని చాలా మంది డిమాండ్ చేస్తున్నారు. అయితే ప్రస్తుత సమీకరణాల ప్రకారం ఇది సాధ్యపడకపోవచ్చనే చెప్పాలి. ఈ ఏడాది టీ20 వరల్డ్ కప్ ఉన్న నేపథ్యంలో టీమిండియా మేనేజ్మెంట్ ఇలాంటి సాహసాల జోలికి పోకపోవచ్చు. అలాగే ఆఫ్ఘనిస్తాన్తో సిరీస్కు సైతం భారత సెలెక్టర్లు రోహిత్కు జతగా శుభమన్ గిల్, యశస్వి జైస్వాల్లను ఓపెనర్లను ఎంపిక చేశారు. రోహిత్కు జతగా కోహ్లీ ఇన్నింగ్స్ ను ఓపెన్ చేస్తే వీరి పరిస్థితి ఏంటనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. ఇప్పటికే గిల్ టెస్టుల్లో ఓపెనర్ గా తన స్థానాన్ని కోల్పోయి జట్టులో చోటే ప్రశ్నార్థకంగా మార్చుకున్నాడు. ఈ పరిస్థితుల్లో టీం మేనేజ్మెంట్ కోహ్లీని ఓపెనర్ గా పంపించే సాహసం చేస్తుందో లేదో వేచి చూడాలి. వాస్తవానికి కోహ్లీ వన్డౌన్లో వస్తే టీమిండియాకు కొండంత బలం ఉంటుంది. ఈ విషయాన్ని కూడా చాలా మంది మాజీలు ప్రస్తావిస్తూ కోహ్లీ ఇన్నింగ్స్ ను ఓపెన్ చేయడాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఇదిలా ఉంటే ఆఫ్ఘనిస్తాన్తో 3 మ్యాచ్ల టీ20 సిరీస్ జనవరి 11, 14, 17 తేదీల్లో జరగనుంది.